ఆంధ్రప్రదేశ్లో డీజిల్ సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వం రీటైల్ పెట్రోల్ బంకుల ద్వారా సాధారణ ప్రజలకు అందాల్సిన డీజిల్ను కాంట్రాక్టర్లకు దొడ్డిదారిలో సరఫరా చేసేలా ఉత్తర్వులు జారీ చేయటమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా కమర్షియల్ బల్క్ డీజిల్ను చట్టవిరుద్ధంగా తక్కువ ధరకు రాజధాని నిర్మాణ పనులు నిర్వహిస్తున్న సంస్థలకు విక్రయించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుమారు 2,75,66,000 లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు 4 రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ నిర్ణయంపై కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు పెట్రోలియం నిబంధనలు మరియు నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, మొత్తానికి రహస్యం బట్టబయలైనట్టేనా? అంటే ఏంటిది, రాజధాని పనులకు డైవర్ట్ చేయటంతో కారణంగానే ఈ కొరత ఏర్పడింది అనుకోవాలా? ఏంటి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్? ఖచ్చితంగా హరి, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కళ్ళకు గంతలు కట్టి ఏ విధంగా అడ్డదారిలో దోపిడీ వ్యవహారానికి స్కెచ్ గీసింది అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. నిజానికి గడిచిన వారం రోజులుగా చంద్రబాబు పదే పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి అధికారులతో అట్లాగే ఆ కంపెనీల ప్రతినిధులతోటి అధికారులతోటి పదే సమావేశం నిర్వహిస్తూ కొన్ని పత్రికలకు లీకులు ఇస్తున్నారు. వారందరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారని, వెంటనే నో స్టాక్ బోర్డులు అనేది కనపడటానికి వీల్లేదు, రాష్ట్ర ప్రజలకి పెద్ద ఎత్తున ఇంధనం అందుబాటులో రావాలంటూ పదే ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు లీకులు ఇచ్చినట్టు పరిస్థితుంది. కానీ వాస్తవం ఏంటనేది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టు, అట్లాగే ఆ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిసిన తర్వాత కానీ వాస్తవం ఏంటనేది వెలుగులోకి రాలేదు. నిజానికి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ఆందోళనలోకి తీసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడు గడిచిన వారం రోజులుగా ఏదైతే ఇంధన సమస్య కొనసాగుతుందో రాష్ట్రంలో, అది మరికొద్ది రోజులు ఖచ్చితంగా కొనసాగేది. నడి వేసవిలో ఎండల్లో నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు చేసినటువంటి డ్రామా, ఆయన అనుచరులకు, ముఖ్యంగా అమరావతిలో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో తన బినామీలుగా చెప్పుకున్నటువంటి కాంట్రాక్టర్లకు దోచిపెట్టే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రజలు ఏకంగా నడి రోడ్డు మీద వేసవిలో నిలబెట్టారనేటువంటి విమర్శ పెద్ద ఎత్తున వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు ఏంటనేది తెలిసిపోయింది. నిజంగా ఇంత దారుణమైన పరిస్థితిని గతంలో మనం ఎప్పుడు చూడలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల్ని ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతుందా తన కాంట్రాక్టుల కోసం అనేది ఇంతవరకు గతంలో ఎప్పుడు చూడలేదు అనేటువంటి విమర్శ రాష్ట్ర ప్రజల నుంచి అయితే వస్తుంది. అమరావతిలో దాదాపు 9 పెద్ద కాంట్రాక్టర్ సంస్థలు అక్కడ పనులు చేస్తున్నాయి. వారి కింద సబ్ కాంట్రాక్టర్లుగా మరి కొంతమంది పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. అయితే వీరందరికీ బల్క్లో డీజిల్ అవసరం అవుతుంది. ఈ డీజిల్ అంతా కూడా నేరుగా ఓఎంసీ కంపెనీల నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి నేరుగా ఒక్కొక్క లీటర్కి సంబంధించి 153 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలి. బల్క్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలి. కేవలం పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిటైల్గా మేబీ కేవలం రాష్ట్ర ప్రజల కోసం ఏర్పాటు చేసినవి. అక్కడ 98 రూపాయలకి వస్తుంది కాబట్టి దాదాపు 55 రూపాయల డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెట్రోల్ బంకుల నుంచే మేము ఇంధనాన్ని తీసుకుంటా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా తెర వెనక ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏదైతే 23వ తారీఖున సిఆర్డీఏ కమిషనర్ పౌర సరఫరా శాఖ కార్యదర్శి కమిషనర్కి లేఖ రాశారు. వెంటనే ఆయన కన్నబాబు పౌర సరఫరా శాఖ కమిషనర్ 24వ తారీఖున, అంటే ఆ మరుసటి రోజు ఏకంగా ఢిల్లీకి ఒక లేఖ రాశారు. ఓఎంసీ నుంచి కాకుండా నేరుగా రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా రాసినటువంటి పరిస్థితి. దీంతో నీరజ్ మిట్టల్ చాలా సీరియస్గా స్పందించారు. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఆయన ఇలాంటి వ్యవహారం ఎప్పుడూ చేయొద్దు, ఇప్పుడు వరకు మన మధ్య జరుగుతున్నటువంటి ఈ సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో లెటర్లు కూడా పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకున్నట్టు కూడా ఆయన ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశారు. అంటే ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ లెటర్లు కానీ ఈ ప్రభుత్వ ఆదేశాలు కానీ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఆందోళన కనుక చేయకపోతే, ఎంపీలు వెళ్ళి నేరుగా అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కలవకపోతే కనుక ఖచ్చితంగా ఈ నడి వేసవి అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రజలు రోడ్డు మీదే ఉండాల్సినటువంటి పరిస్థితి పడేది. ఈ ఏప్రిల్ సంబంధించి దాదాపు 4 లక్షల లీటర్ల డీజిల్ కావాలంటూ కూడా ఏకంగా ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రవీందర్, మనం చూస్తుంటాం కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంటాం. ప్రస్తుతం కేంద్రం అభ్యంతరం ఏదైతే తెలిపింది వెనక్కి తీసుకోవాలి ఈ ప్రపోజల్ అని చెప్పిన నేపథ్యంలో అది గ్రౌండ్ అయ్యే అవకాశం ఉందా? ఈరోజు ఏమైనా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందా రాష్ట్రంలో?
ఖచ్చితంగా మెరుగుపడుతున్నటువంటి ఆశాభావమే కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్యను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. పైగా చాలా స్పష్టంగా ఇక్కడ సిఎస్ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తాము ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయో కాంట్రాక్ట్ సంస్థలు అవన్నీ కూడా నేరుగా ఓఎంసీ నుంచే తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రిటైల్లో ఏ ఒక్కరు కూడా అమ్మటానికి వీలేదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవం ఏంటనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలిసింది. కాబట్టి ఈ పెద్ద పెద్ద బడా కాంట్రాక్ట్ సంస్థలు సంబంధించినటువంటి డీజిల్ పెట్రోల్ ట్యాంకర్లు కనుక ఈ రిటైల్ పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి అయితే కనపడదు. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా వారు పడుతున్నటువంటి ఇబ్బందులు సమస్యలు మామూలుగా లేవు. కొంతమంది రైతులు నేరుగా డీజిల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర తన్నుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసిన తర్వాత అన్నదాతలకు ఎంతటి అవస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు అనేటువంటి పరిస్థితి చాలా చోట్ల చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్కరు కూడా సహించే పరిస్థితి లేదు. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు బల్క్గా రిటైల్ పెట్రోల్ బంకుల దగ్గర కొనుగోలు చేసేందుకు కనుక ట్యాంకర్లు కానీ ఇతర వాహనాలతో వస్తే రాష్ట్ర ప్రజలు సహించేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ఈ రిటైల్ పెట్రోల్ బంకులు కూడా ఆ వాటికి బల్క్లో డీజిల్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఏదైనా రిటైల్ పెట్రోల్ బంకులు కనుక బల్క్లో పెట్రోల్ డీజిల్ కనుక ఇస్తే తమ లైసెన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఏదేమైనా ఈ రోజు నుంచి కొంత ఈ ఇంధన సమస్య అనేది తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. హరి రైట్, ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.